ఇప్పుడు వాళ్ళిచ్చే సాక్ష్యం కాదు కానీ మనమే సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన గురించి. ఆయన యెరూషలేములో జన్మించాడో, లేక బెత్లెహేములో జన్మించాడో, మరి మా గర్భాన జన్మించాడో, లేక పశువుల యొక్క తొట్టిలో ఉన్నాడో, లేక ఆ ఇంటిలో ఆయన ఆరాధించబడ్డాడో, అది కాదు ప్రాముఖ్యత. ఆ ప్రభువు వచ్చింది ఎందుకంటే మన హృదయంలో జన్మించేదానికి. అందుకనే పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి, పాపులైనటువంటి మన హృదయాల్లో కానీ ఆయన జన్మిస్తే మనం పరిశుద్ధపరచబడతాము. అప్పుడు ఆయన కుమారులుగా మనం చేయబడతాము, ఆయన బిడ్డలుగా చేయబడతాము. అది నిజమైన క్రిస్మస్. నేడే నీకు రక్షకుడు అంటే ఏ రోజు నువ్వు ప్రభువుని అంగీకరిస్తావో ఆ రోజే నీకు క్రిస్మస్గా ఉంటుంది. నా ప్రియమైన సోదరుడా, ఈరోజు ప్రభు నీ హృదయంలో చేర్చుకో, నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అప్పుడు సంతోషంగా కొత్త వస్త్రాలు వేసుకోవచ్చు, ఇంటిని శుభ్రపరచుకోవచ్చు, మందిరానికి వెళ్ళవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, సంతోషించవచ్చు, బంధువులు పెట్టుకోవచ్చు, మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎంతగానో ప్రభుని మనస్తుతించి ఆరాధించి కనపరచవచ్చు. అది నిజమైనటువంటి కష్టం. అక్కడెక్కడ పుడితే మనకు లాభం ఏంటి? మన హృదయంలో పుట్టాడు లేదో చూడండి. పుట్టుబట్టు అడగండి,